హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను నార్మల్గా పూజ చేసుకున్నానండి. రోజు చేసుకునే విధానంగా చేసుకున్నాను. ఇప్పుడు వంట చేసుకుందాము. టిఫిన్ లైట్గా మేము ఓట్స్ తిన్నామంటే పాలలో వేసుకొని వంట స్టార్ట్ చేస్తున్నాము. రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనము బీట్రూట్ కర్రీ చేస్తానండి. సూపర్గా ఉంటుంది. నేను కట్ చేసుకుంటూ మాట్లాడతానండి. సరేనా? ఓకేనా? తీసుకొచ్చుకుందాం. రెడీ. ఇది చేసుకుందాం. ఇక్కడే పెట్టేసుకుందాం. మనం ఇక్కడే వేసుకుందాం. టేబుల్ మీద మంచిగా మనకు మాట్లాడుకుంటాం. ఫ్రీగా మనం ఇక్కడ కూర్చొని మంచిగా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మంచిగా మాట్లాడుకోవచ్చు కూడా. ఓకేనా? స్టార్ట్ చేసుకుందాం. మనం కట్ చేయడము మంచిగా ఇదంతా గీకేసుకుందాము. మనం ఇందులో గీకేసుకుందాం. ఇది మళ్ళీ కింద అయినా మనం ఎత్తుకోవాలి కదా. ఇందులో మనం కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం ఇలా ఇదంతా పీలు ఇలా తీసేస్తాం. బీట్రూట్ మనకు మంచిదండి. మనకు బ్లడ్ కూడా తక్కువ ఉన్నా కూడా మనకు ఎక్కువ ఉంటుంది. తింటే తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీ తినండి. అంటే నేను తినొద్దని చెప్పట్లేదు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తినాలి. కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మనకు ఏంటంటే అదొకటి ఇదొకటి తిందామని అనుకుంటారు. బీట్రూట్లో కూడా ఉంటుందండి బ్లడ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎందుకంటే నాకు కూడా బ్లడ్ తక్కువ ఉండే అప్పుడు హాస్పిటల్లో బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. నేను ఇదే తింటానండి. జ్యూస్ కూడా తాగుతాము. ఇది చేసుకొని క్యారెట్, ఇది యాపిల్ అలా చేసుకొని మేము తాగుతాము. ఇంత ఇలా చేసుకోవాలండి మంచిగా. బీట్రూట్తో మనం అన్ని విధాలుగా చేసుకోవచ్చు. స్వీట్ అయినా, మనకు చపాతీ అయినా, మనం ఏదైనా చేసుకోవచ్చు. చట్నీ అయినా, మనం మురుకులు కూడా నేను చూపిస్తాను. సన్నది ఇందులో కలిపి చూపిస్తాను. మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మన టాలెంట్ని బట్టి చేసుకోవచ్చు. మనం ఇంకొకరు చేసేది అనేది కాదు. మన ఇష్టం బట్టి మనం ఎలా తింటామో మనం అలా చేసుకోవచ్చు అనమాట. మనం ఒకరు తిన్నట్టు ఒకరు తినలేము కదా. మన ఇంట్లో మనం ఎలా తింటాము అనేది వాటిని బట్టి ఇలా మొత్తం చేసుకోవాలండి. ఇలా మనం రెండింటితో చేసుకుంటున్నాము. రెండే చాలా అవుతుంది అనమాట. మనం దీంతో గీక్తాం కదా. మన ముక్కలు అయితేనేమో కొన్ని అవుతాయి అనమాట. మనం దీంతో మనకు కుడక గిరే దాంతో మంచిగా గీక్కోవాలి. మనకి తొందరగా మనకు ఫ్రై అవుతుంది. మన పిల్లలైనా తినొచ్చు. మంచిగా తింటారు ఈజీగా వాళ్ళకు కూడా. మన దీంట్లో సమోసాలు కూడా మనకి ఇష్టం ఎట్లా అంటే మన తినేదాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అని నేను చెప్తుంటాను. ఇది మనం చాక్తో కట్ చేసుకుందాం. ఈ తోక ఇక్కడ ఉంటాయి కదా, మనకి ఈజీగా అవుతుంది. ఇది పక్కన వేసుకుందాం. ఇది వట్టి ఏం పడేయద్దండి. చెట్లకు వేసుకోవచ్చు. మనకు ఎరువులాగా పనిచేస్తుంది. నేను ఏది కూరగాయలదైనా నేను చెట్లకు వేసేస్తాను. అది మనకు మట్టిలో మంచిగా కలిసిపోతాయి కదా, మెత్తగా కలిసిపోతాయి అన్నమాట. ఎందుకు వేస్ట్ చేయాలని చెట్లలో వేస్తాను. ఇది చెట్లలో వేసుకుందాం. తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇది గీకేసుకుందాం. మనం సన్నగా తురుముకుందాము. మనకి సన్నగా ఇలా మనం మంచిగా ఈజీగా అవుతుంది. ఇది మంచిగా వస్తుంది చూడండి. ఇట్లా మనకు తొందరగా కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. మనకి ఇలా తొందరగా అయిపోతుంది అనమాట. ఎంత మంచిగా వస్తుంది. చాలా వచ్చింది కదా. మనకు జర ముక్కలు దగ్గరనేమో కొంచెం మనకు టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట వండడానికి. ఇలా అయితే తొందరగా ఫ్రై అవుతుంది. పిల్లలైనా ఇష్టంతో తింటారు. ఇలా పెడితే వాళ్ళకు మనకు భయం అన్నట్టు ఉండదు కదా. వాళ్ళకు కొంచెం ముక్కలు ఉంటే, కొంచెం చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కుత్తిగా కట్టించుకుంటారా మనకి కూడా కొంచెం ఉంటుంది కదా. ఇలా ఉంటే వాళ్ళకి ఇష్టంతో చిన్న పిల్లలైనా తినొచ్చు. మనం స్వీట్ చేస్తాం కదా, స్వీట్ కూడా ఇలాగే చేసుకుంటాం కదా. చపాతీ కూడా మనం ఇందులో తీసి ఇంత ముద్ద పెట్టేసుకొని కూడా చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక చపాతీ అయినా పిల్లలకి ఇచ్చుడు కూడా. మనం కట్ చేసినప్పుడు చిన్న పిల్లలకు మంచి చపాతీ ఏదైనా పూరిలో కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి మెత్తగా కావాలంటే పూరి, చపాతీ తినాలనుకుంటే చపాతీ. వాళ్ళకి రెండు చేసిస్తామంటే వాళ్ళు ఇష్టంతో తింటారు.
వాళ్ళ కారం లేకపోతే ఇది కొంచెం బెల్లం అన్న షుగర్ అన్న వేసి ఇచ్చినా కూడా బాగానే ఉంటాయి పూరీలు. మనకు 2 విధాలు అవుతుంది. మన కర్రీ అయితే ఉంటుంది, పిల్లలు తిన్నట్టు ఉంటుంది, ఇక్కడ మనం తిన్నట్టు ఉంటుంది, అందరు మనం ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తిన్నట్టు ఉంటుంది అనమాట కదా. ఇది తీసేసుకుందాము. ఇందులో వేసేసుకుందాం మనము. ఇందులో మనకు రసం విడితే కూడా బాగా వస్తుంది, ఇట్లా జ్యూసీగా వస్తుంది కదా. ఎంత బాగా వస్తుంది మనకి ఇది. మామూలుగా పిప్పి తినాలంటే పిల్లలు మనం ఈ జ్యూస్ కలిపైనా చపాతీ అయినా మనం పూరి అయినా చేసేయచ్చు అనమాట. అందుకనే పిండి చూపిస్తున్నాను ఇందులోనే. మనం ఉల్లిగడ్డలు 2 వేసుకుంటున్నాను, ఇందులో వేసేసాను. వాటర్లో మనకు కోసేటప్పుడు కన్ను మండేయనమాట, అందుకే వాటర్ వేసి నానబెట్టేసాను. ఇది ఒక టిప్ అనమాట. కట్ చేసుకుందాము, మనం సన్నగానే కట్ చేసుకుందాము. ఉదయం చేస్తాను అంతే. ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు, ఇంకా ఇష్టం ఉంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు అది కూడా ఉంటాయి కదా. నేను ఉల్లిగడ్డలు కూడా మనం ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ లేని వాళ్ళు ఇలా చేసుకోండి, అందుకని నేను ఇలా చూపించాను. మా దగ్గర ఇది ఉందండి, ఇదైతే చాలా యూజ్ అవుతుంది, నిజం నాకైతే మస్తు యూజ్ అవుతుంది. ఇందులో వేసుకుందాం, మనం చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఇందులో వేసుకుంటే జరసేపట్లో మనకు పని అయిపోతుంది. క్యాబేజీ అయినా, మనకు ఆనియన్ అయినా, టమాటా అయినా, మనం టమాటా చట్నీ ఏదైనా ఆకుకూర చట్నీ కూడా ఇందులో అన్నీ చేసుకోవచ్చు. అంటే మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. మనం పచ్చిమిర్చి మన కరెంటీతో కూడా కొన్నిటికి కరెంటీ మనకు అవసరం ఉండదు, ఇది ఉంటే. ఇవన్నీ మనకు చేతనే కదా చేసుకునేదంతా, కరెంట్ అవసరం లేదు కదా. ఇట్లా మామూలుగా ఇట్లా ముక్కలు కోసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనకి ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి కదా, అందరికి తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పేదేం లేదు. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. పచ్చిమిర్చి తర్వాత కట్ చేసుకుంటాం. పచ్చిమిర్చి ఇది మనం ఇలా ఓల్లో పెట్టేసుకోవాలి, కరెక్ట్ రావాలన్నమాట. ఇది కరెక్ట్ వస్తేనే మనకు మంచిగా వస్తుంది అనమాట. దీనిలో మనకు పక్కకు పడిపోతే వస్తలేదని అనుకోవద్దు. ఒకవేళ కొంతమంది తెలియని కూడా ఉంటారు కదా, ఇది పెట్టేసిన మూత అని అనుకుంటారు, కానీ ఇందులో పట్టిందా పట్టలేదో కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇది పట్టిందా ఎంత బాగుంటుంది చూడండి, చూడండి. చూడండి ఎంత మంచిగా అయింది, కిందికి ఎంత బాగుంది, మనకి ఎంత ఈజీగా వచ్చింది. దీన్ని చూద్దాము. ఇదంతా మనకి ఎంత వీలైనంత స్మూత్గా వచ్చింది. ఇది మనం కట్ చేసుకుని చూడండి, ఎందుకంటే కొంచెం ఇది మనకు కష్టం అనమాట, చాకుతో కొంచెం కష్టమవుతుంది అనమాట. కోసేటోళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇది చేసే విధానం మనకు కొంచెం కట్ చేయని వాళ్ళకైతే ఇదైతే మస్తు వెళ్ళిపోతుంది. చూడండి ఇదంతా మనకు దొడ్డుగా వచ్చింది. అంటే నేను మామూలుగా కట్ చేశాను కాబట్టి దొడ్డు, ఇంకా సన్నగా అయితే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా నేను చెప్తున్నాను అనమాట. మనం సన్నగా అంటే సన్నగా చేసుకోవచ్చు, దొడ్డు కంటే దొడ్డు కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మాత్రం మనం ఈక్వల్గా అన్నీ ఒకే రకంగా వస్తాయి అన్నమాట. మనం ఇందులో వేసేసుకుందాము, ఏం కావాలి కూడా దొడ్డు కూడా పర్వాలేదు. ఇందులో వేసేసుకుందాం మొత్తం. ఓకే, ఈ 2 రెడీ అయిపోయినాయి. మనం మిర్చి కూడా కట్ చేసుకుందాము. మనం కొంచెం పెద్దగానే చేస్తున్నాము. మనకు పచ్చిమిర్చి సన్నగా ఉంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. నాకు ఇలా కొంచెం పొడుగు వస్తే బాగుంటుంది. ఇది ఎందుకంటే మంచిగా గోలుతుంది కదా, మనకు మంచిగా తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కొందరికి ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టేసుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు మనం తినేసుకోవచ్చు.
నాకైతే పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టము, ఆకుకూరలైనా ఇష్టము, పచ్చిమిర్చి అయినా ఇష్టము. మన పల్లెటూరులో అయితే ఆకుకూరలు అయితే ఉట్టిగానే మనకు చేళ్ళల్లో చాలా లేస్తాయి అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కడ పల్లెటూరు కదా, చేళ్ళల్లో చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ప్రతి ఒక్క ఆకుకూర మనకి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. గిన్నె ఆకుకూరలు అన్నీ ఉట్టుటిగానే వేస్ట్ జాగాలోనే పెరుగుతాయి అనమాట. కానీ ఇప్పుడు అవన్నీ మనము అంగడిలో చూస్తున్నాం కదా, ఇప్పుడు సంతలో చూస్తాం కదా మనము అన్నీ. ఇవన్నీ తింటారా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అప్పుడు కొన్ని తింటారు అనమాట, కొన్ని తింటారు కొన్ని తినకపోదురు. భయపడుతుంది అనమాట. అమ్మో అవి వేస్ట్ జాగాలలో పెరిగినాయి కదా, అమ్మో ఏమవుతుందో అన్నట్టుగా అట్లా భయపడుతుంటే నేను. కొందరు తినేవాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, కానీ నేను భయపడేదాన్ని. కానీ ఇప్పుడైతే అన్నీ తింటున్నాను. ఇవన్నీ మనకు అవసరం వచ్చినాయే కదా, మన కళ్ళకు, ఏరుకు, బ్లడ్కు, స్కిన్కు అన్నీ. ప్రతి ఒక్క ఆకుకూర మనకు పనికొచ్చేదే ఉందన్నమాట. వేస్ట్ అనేది ఏం లేదు. అది పాపం ప్రకృతిలో బాగా పెరుగుతుంది అన్నమాట. అది మనము యూజ్ చేసుకోలేము అనమాట. అది చెడ్డది ఇది అది. కొన్ని కూడా మనకు తెలియని ఆకుకూరలు కూడా ఉన్నాయి, కొన్ని తింటారంట. కానీ మనం ఇప్పటికి కొంతమంది తినలేము, నేను కూడా తినలేదనమాట. అన్నీ ఎటు చెడు ఏం తినలేదు, కొన్నే తింటున్నాను. దొరికినే తింటాను, దొరికని మనం ఏం చేస్తాం. కానీ అట్లా మనం వంటగదికి వెళ్దాము, సరేనా? ఇవి తీసేసుకుందాము, మనం వంటగదిలోకి తీసుకెళ్దాం కదా, అక్కడ మాట్లాడుకుందాం. ఇవి బాగా యూజ్ అవుతున్నాయి, నాకైతే మంచిగా అనిపిస్తుంది. వంటగదిలో మనకు ఈ కడుక్కోవడం కూడా ఈజీగా ఉంటుంది. మనకి స్టీల్ది వేరైటీ ఇవన్నీ వాడుకుంటాం కదా, అవి వాడుకునే కొంచెం మనకు గట్టిగా కడగాలన్నమాట, చేతిలోనే వస్తాయి. ఇదైతే మనకు కడుక్కోవడము ఈజీగా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఎందుకంటే గ్లాసెస్ కదా, పగులుతుంది కదా, పగులితే మనకి చేతికి పనికే రావన్నమాట. అట్లా స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోండి, తక్కువ ఎక్కువ అనేది. నేను నార్మల్గా వేసుకుంటున్నాను, మరి ఎక్కువ వేయట్లేదు తక్కువ వేయట్లేదు. తక్కువ వేసినా బాగుంటుంది అనుకో, ఇది మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. మనం ఇందులో పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకున్నాను. ఇది ఈక్వల్గా దీంతో పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది అనమాట. అందుకే వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకుందాం. ఇది నార్మల్గా సబ్బు పెట్టి ఇట్లా అడిగితే కొంత ఈజీగా పోతుంది అనమాట. మంచిగా తుడుచుకొని మంచిగా పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట. నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి మూడు ఈక్వల్గా అన్ని ఫ్రై అవుతాయి కదా, ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇవి వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. ఇది మా మసాలా డబ్బాలు అండి, ఇందులో అన్ని సీసాలు పెట్టేశాను. ఇందులో మసాలా ఏం పట్టదు, కానీ చూపిస్తున్నాను. ఇందులో మనకి ఈజీగా అన్నీ కనబడతాయి అన్నమాట. ఇక ప్లాస్టిక్ అన్నీ తీసేసాను, అన్ని గ్లాసెసే పెట్టేసుకుంటాను. ఇది ఖాళీగా ఉందన్నమాట, ఇందులో ఏమైనా పోయాలి అట్లా. ఇప్పుడు ప్లాస్టిక్ అంటే పోయేదన్నమాట, ఇలా ఉంటుంది. ఇందులో కూడా కనబడుతుంది, కానీ నాకు గ్లాసెస్ అంటే కొంచెం ఇష్టంతో నేను తెచ్చుకున్నాను. అంతా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇలా మంచిగా మనకు కనబడుతుంది అనమాట. అందుకోసమే చూపించాను. ఇప్పుడు మనకు పెద్ద మసాలాలు అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేస్తే ఏంటంటే అన్ని మనకు మంచిగా తొందరగా మగ్గుతుంది ఆనియన్ అనేది, అందుకే వేసాను. మనం ప్లేట్ పెట్టేసుకుందాము. దీని క్యాప్ అయితే పగిలిపోయింది అనమాట, గ్లాసెస్ ఉండే పగిలిపోయింది. ప్లేట్లు మంచిగా బాగుండే. పక్కన పెట్టేసుకుందాము. మనం ఒక పసుపు కారం తీసుకుందాం. ఇష్టం ఉంటే మనం కొంచెం కారం, మిర్చిది తగ్గితే ఎక్కువ మిర్చి అంటే గ్రీన్ కలర్ అనిపిస్తలేదు నాకు, అది కొంచెం కారం తక్కువ ఉన్నాయి. లైట్గా వేసుకుందాము కారం. ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం అల్లం వెల్లిగడ్డ నేను రోజు ఇట్లా ఎప్పటిదప్పుడే నేను చేసుకుంటాను. కానీ నాకు అల్లం కంటే ఎక్కువ ఇష్టం ఎల్లిగడ్డనే. ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టము. నేను ఎక్కువ ఎల్లిపాయలు వాడతాను. మనం బ్లడ్ తిక్కుగా ఉన్నా కూడా ఇది పలసగా అవుతుంది మనం తింటే.
కొంతమందికి ఇట్లా చిక్కగా ఉంటుంది అంటారు కదా, ఇలా మన డాక్టర్ ఇలా చెప్తారు కదా, కొంచెం ఇట్లా కొంతమందికి తిక్కుగా ఉంటుంది అంటారు, మందులు వాడుతుంటారు, ఏదో వేస్తారు కదా, అంత అవసరం లేదు. మనం ఎల్లిపాయలు మంచిగా తింటే బ్లడ్ కూడా మంచిగా పలుసగా ఉంటుంది. ఎల్లిగడ్డ మంచిది, ఎన్నో రకాలుగా మనకి హెల్త్కి అయితే హాని చేసేది కాదు, మేలు చేసేదే. ఒక తల్లి మేలు చేసినట్టు ఎల్లిపాయలు కూడా మనకు మేలు చేస్తుంది అన్నట్టు. ఎల్లిపాయలు అల్లం కూడా వేసుకోవచ్చు ఉన్నది, నేను ఎల్లిపాయలే వేస్తాను. అల్లం చెట్టు చూపిస్తాను. ఇప్పుడు నేను పెట్టుకున్నాను, బాగుంది, అన్ని చెట్లు వచ్చినాయి. అప్పుడు చెట్లు రాలేవు కదా, అప్పుడు చూపించినప్పుడు నేను పెట్టినప్పుడు చెట్లు రాలేవు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇది మనం ఇందులో వేసుకున్నాక నేను చెట్లు కూడా చూపిస్తాను. సైడ్ పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు అల్లం ఎల్లిగడ్డ అట్లా మనకు ఎల్లిగడ్డ అల్లము ఇలా మనకు చెట్లలాగా పెట్టుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూజ్ అవుతుంది, మన వంటలకైతే యూజ్ అవుతుంది. మనం అప్పుడే షాప్కి పోలేం కదా, కొన్ని తెచ్చి పెట్టుకుంటే మనకు అవసరానికి పనికి వస్తుంది అనమాట. నేను అలా చేసుకుంటాను. ఒకసారి చూసుకున్నాం మగ్గింది. మనం ఇది ఎల్లిగడ్డ కూడా మన దొడ్డు కొంచెం బరకగానే చేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుందాము, సైడ్కి పెట్టేస్తాను. ఇది పసుపు పట్టించిందే, గుండు పసుపు అనమాట. మనం కొంచెం ఎక్కువనే వేస్తాను, మనకు పసుపు కూడా హెల్త్కు మంచిదని. మనం తినే వస్తువు అన్నీ హెల్త్కు మంచిగా మనం యూజ్ చేసుకోము అంతే, కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. దేనికైనా హెల్త్కు మనకు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అది మనము ఇది వేసేసుకుందాము మొత్తము. ఇది మంచిగా సిమ్లోనే మంచిగా మగ్గాలి, మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకుందాం. ప్లేట్ పెట్టేసుకున్నాను. నేను పప్పు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. దాని తర్వాత పప్పుచారు చేయాలా, సపడపప్పు చేయాలా, ఏం పప్పు కూడా నేను గిన్నెలో ఉడకబెట్టాను, కుక్కర్లో ఉడకబెట్టలేదు. మంచిగా మెత్తగా ఉడికింది. దీన్ని సాంబార్ అనేది చేసుకోవచ్చు, మనం సపడపప్పు అనేది చేసుకోవచ్చు. కొంచెం సపడపప్పు తర్వాత చేసుకుంటాను, కర్రీ అయినాక. నేను ఉడకబెట్టింది చూపిస్తున్నాను. సాంబారు కొంచెము సపడపప్పు చేసుకుంటాను ఈరోజు. ఇది కర్రీ అవుతుంది అన్నమాట, తర్వాత చేసుకుంటాను. ఇది అన్నీ ఒకేసారి అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకంటే జర మాట్లాడాలనిపించింది, మాట్లాడుతూనే ఉన్నాం. అల్లం చెట్టు కాడికి పోదాము. రెడీ నడుకుంటే అయ్యో, ఇదిగోండి అల్లం. బాగుంది కదా, బాగుంది కదా. ఇట్లా అల్లం ముక్కలు నేను ఇలా చేసుకుంటాను అనమాట. మనకు అవసరానికి వస్తాయి, మన బయట గురకబడాల్సిన అవసరం లేదు. మనకు అల్లం కావాలని అయ్యో లేదు లేదు అనుకుంటాం కదా, షాపుకోవాలని, అంత అవసరం లేదు. ఇంట్లో కొన్ని ముక్కలు పెట్టేసుకుంటే మనకు అవసరం ఉంటే. ఇదంతా చెట్లు లేవు చూడండి, ఇదంతా నేను అవసరం ఉన్నప్పుడు తీసుకున్నది అనమాట. ఇక్కడ చెట్లు అందుకే లేవు, తీసేసుకున్నాను అనమాట అట్లా. ఓకేనా. ఇక్కడ ఉల్లిగడ్డ కూడా పెట్టాను కానీ ఇంకా రాలేదు, ఇంకా రాలేవన్నీ 3 తొట్లలో, ఈ తొట్టిలో అదే, ఈ తొట్టిలో అదే పెట్టాను. అన్ని తొట్లలో పెట్టాను. ఇది ఒక్కటి వస్తుంది చూడండి, కనబడుతుందా? ఇది ఒక్కటి వచ్చింది, ఇంకా రాలేవు ఇవన్నీ. 3 తొట్లలో 4 పెట్టుకున్నాం, 1 2 3 4 ఇట్లా. ఇంతకంటే ఎక్కువ పట్టవు, పెద్దగా ఉన్నాయి అనమాట గడ్డలు. చిన్నవి అయితే పడతాయి, గడ్డ పెద్దగా ఉంది కాబట్టి గడ్డ పెద్దగా ఉంది, అందుకే నేను 4 ఫ్రీగా ఉంటాయని 4. మనకు అవసరానికి అయితే వస్తుంది కదా. చాలా ఇంకా వేరే చెట్లు ఉంటే తర్వాత వీడియోలో చూస్తాను. అవి మనం అన్నం కూడా వండేసుకుందాము. మంచిగా కడిగేసుకున్నాను 2 సార్లు, కడిగి వాటర్ ఇందులో పోసేసుకున్నాను. ఇవి ఉట్టి ఒలకపోయాను, నేను చెట్లకు పోసుకుంటాను. ఎందుకంటే ఇందులో పౌడర్ అంతా కలుస్తుంది కదా, ఎందుకు మనం వేస్ట్గా ఉడకపోసుకోవద్దు.
చెట్లకు వాడుకుంటాను. ఇది మనము అన్నం వండేసుకుందాము. పక్కకు సైడ్కి అన్నం పెట్టేస్తాను. సైడ్కి పెట్టేసుకుందాము. మనం కర్రీ కూడా చూసుకుందాం అట్లాగే. ఒకసారి మనం చూసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి. ఇందులో ఎల్లిపాయలు కూడా మళ్ళీ నేను వేసుకున్నా కూడా బాగుంటుంది. మనకు పీసెస్గా కూడా మంచిగా అనిపిస్తుంది. అలా కూడా నేను ఆకుకూరలు వేసి చూపిస్తాను. నేను ఇంకా కొంచెం ఉడకాలి. అది కొంచెం పొడి పొడి కావాలి కదా, ఎందుకంటే సిమ్లోనే ఉడికించుకోవాలి. తొందరగా పెడితే మనకి ఎక్కువ మంట పెడితే మంచి మాడుతుంది అన్నమాట. సరేనా, చూసుకుందాం కర్రీ. కొంచెం కారం వేసి కొద్దిగా కారం వేస్తా, అది ఎక్కువ వేయను. పచ్చిమిర్చి వేసాను కదా, అది కొంచెం చప్పగా ఉంది, లైట్గా వేస్తున్నాను. వేసిన కొంచెం కొద్దిగా వేసాను. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మనకు అన్నం కూడా అయింది, అన్నం కూడా బంద్ చేసుకుందాము. కర్రీ కూడా బంద్ చేసుకుందాం. కింది దించేసుకుందాము. మనం ఇందులో పెట్టేసుకుందాము. ఇందులో కర్రీ పెట్టేసుకున్నాము. ఇందులో కొద్దిగా ఉంచాను, ఇది ఒట్టిగా అవుతుంది కదా. కొంచెం కర్రీ మనం అన్నం పెట్టేసుకుందాము. అన్నం కూడా నేను రెడీ చేసుకున్నాను కదా. కొంచెం 2 ముద్దలంతా కలిపేస్తాను. చాలు, ఎందుకంటే నేను ఏ కర్రీ అయినా ఇట్లా కలిపేసుకొని తినేస్తాను. ఒట్టిగా ఆనియన్ బాగుంటుంది. మనం లాస్ట్లో కలుపుకునేది బాగుంటుంది. ఏదైనా కొంచెం కర్రీ ఇందులోకి వేసుకుంటాను, కొంచెం వేస్తాను. చేతులు కలిపేస్తాను, ఈక్వల్గా కలుస్తుంది. బాగుంది కదా. నూనె ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేసుకున్నాను అన్నమాట. నాకైతే నూనెట్లే నీళ్ళు పడుతున్నాయి. అంతా బాగుంది. ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. చిన్నపిల్లలు అయినా మంచిగా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు, మనమైనా అందరం. మా బిడ్డకి ఇస్తున్నాను ఒక ముద్ద, నాకు ఒక ముద్ద, మా బిడ్డకు ఒక ముద్ద. ఒక ముద్ద ఇచ్చాను, నాకు ఒక ముద్ద. ఇలా ఉందిరా, బాగుంది. బాగుంది. నేను కూడా తింటున్నానండి. మొత్తం పెట్టేసుకుంటా. బాగుంది, నిజం సూపర్గా ఉంది. మొత్తం తినాలనిపించినట్టు ఉంది. ఇది కూడా ఎందుకు చూద్దాం. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. నేను ఒక ముద్ద తిన్నాను, మా పాపకు ఒక ముద్ద పెట్టాను. సూపర్గా ఉంది. ఇలా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.